ఆయన చెప్తున్నాడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 6.5 లక్షల కార్డులు ఇచ్చింది, రేషన్ కార్డులు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆన్ ద రికార్డ్ శాసన మండలిలో శాసనసభలో చెప్పారు. కావాలంటే మీరు కూడా రికార్డు తెప్పించుకోవచ్చు ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడు? ఎందుకంటే ఆయన మంత్రి 6.5 లక్షల కార్డులు, ఆయన మంత్రి మండలిలో పనిచేసే పౌర సరఫరాల మంత్రి చెప్తున్నాడు 6.5 లక్షల కార్డులు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది అని చెప్తున్నాడు. మరి రేవంత్ రెడ్డి అబద్ధం చెప్తుండా, ఆయన మంత్రి అబద్ధం చెప్తున్నా, వాళ్ళిద్దరూ దగ్గర కూర్చొని తేల్చుకుంటే మంచిది. రేషన్ కార్డులు ఇవ్వడం గొప్ప పని అని మేము అనుకోలేదు. అదో గొప్ప ముచ్చట, చాలా ఇంటర్నేషనల్ ముచ్చట, అదే గొప్ప పని, అంతకంటే గొప్ప పని అందుకే మేము దాన్ని చెప్పకుండా చేసేసినాం. రొటీన్ గా అధికారులతో చేసినాం. మా ఎమ్మెల్యేలు కూడా చాలా మంది దానిలో భాగస్వామ్యం కూడా మేము కల్పించలే. రొటీన్ గా మీ సేవ ద్వారా ఇచ్చేసినాం. కానీ వీళ్ళేందంటే వీళ్ళ బతుకులకు అదే గొప్ప పని, అంతకంటే పెద్ద గొప్ప పని లేదు. కాబట్టి రేషన్ కార్డులు ఇచ్చడం అనేది కూడా గొప్ప పని లాగా చెప్పుకుంటున్నారు. అది వాళ్ళ భావదారిద్ర్యం. ఏం చేయగలిగేదండి. కాంగ్రెస్ నహీతో ముసల్మాన్ నహీ. నిన్న విన్నాను నేను. ఈ భ్రమలకెళ్లి ముఖ్యమంత్రి గారు ఎంత తొందరగా బయటకు వస్తే, ఆయన అజ్ఞానాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి 28 దాకా స్పష్టంగా అందులో రాసినది, ఎవరు ఏ ధర్మాన్ని ఆచరించాలనుకుంటే ఆ ధర్మాన్ని ఆచరించవచ్చు. ఎవరు ఏ మతాన్ని, ఎందుకంటే వీఆర్ సెక్యులర్ కంట్రీ, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ వీఆర్ సెక్యులర్ కంట్రీ. ఎనీ సెక్యులర్ లీడర్, ఎనీ సెక్యులర్ పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఇల్యూజన్ దట్ బికాస్ ఆఫ్ దేర్ పార్టీ a certain religion exists. బీజేపీ లేకపోయినా హిందువులు ఉంటారు, కాంగ్రెస్ లేకపోయినా ముస్లింలు ఉంటారు, ఎవరు లేకపోయినా అందరూ ఉంటారు, భారతదేశం ఉంటుంది. కాబట్టి ఎవరు ఏమనుకున్నా ఒకటి వాస్తవం, ఇవాళ ఇట్లాంటి అడ్డగోలు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రికి ఒక మతాన్ని అవమానించినట్టుగా, కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లిం లేకపోవడం ఏందండి? అంటే కాంగ్రెస్ పార్టీ పుట్టకముందు ముస్లిం లేరా? కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ చచ్చిపోయింది, మొత్తం చచ్చిపోయినాక కూడా ముస్లింలు ఉండరా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? కనీసం मिड़काय में तलकाय नोड़े माట్లాడట్లా. अच्छा यही चीज मैं बस यही कह रहा था कल हमारे जो चीफ मिनिस्टर ने कहा कि कांग्रेस नहीं तो मुसलमान नहीं, मैं बस उनसे इतना ही कहूंगा, बीजेपी नहीं तो हिंदू नहीं करके कोई बोलता है, कांग्रेस नहीं तो मुसलमान नहीं करके यहाँ के चीफ मिनिस्टर बोलते हैं. बट वास्तव तो यह है कि आज अगर आप संविधान देखेंगे, डॉक्टर बाबा साहेब ने लिखा, उसमें साफ लिखा गया आर्टिकल 25 से 28 तक कि इंडिया इज अ सेक्युलर कंट्री और यहां पे हर किसी को अपना अपना धर्म, जो भी धर्म आप फॉलो करते हो, जो भी फेथ आप फॉलो करते हो, यू कैन प्रैक्टिस इट एज पर योर विशेस. यू आर अ फ्री इंडिविजुअल. नाउ इफ द कांग्रेस पार्टी बिलीव्स दैट विदाउट देम देयर वुड नॉट बी एनी मुस्लिम्स, लेट मी रिमाइंड द ignorant souls of Congress party that much before the Congress